మనిషి శరీరంలో ఉండే నాలుక కంటే చెవులు చాలా గొప్పవంట. ఎందుకో తెలుసా? చెవులు తాము ఏది విన్నా ఇతరులకి చెప్పలేవు, కానీ నాలుక మాత్రం తనకు తెలియని వాటిని, తాను వినని వాటిని కూడా ఇతరులకు మసాలా కలిపి మరి చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటది. జాగ్రత్త. అందుకనే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో దేవుడి చక్కని మాటను చెప్తున్నాడు. నోటిని, నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనని. అవును, ప్రస్తుత కాలంలో మనందరం కూడా అనేకమైన శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే దానికి ప్రధాన కారణం మన నాలుకే. మనము నాలుగుతో మాట్లాడే ప్రతి మాటను కూడా ఆచి తూచి 1కి 100 సార్లు చెక్ చేసుకొని మరి మాట్లాడితే ఎవరితోనూ కూడా ఇబ్బందులకు గురికాము. ఇప్పటి వరకు ఏ విధంగానైనా జీవించి ఉండవచ్చు, కానీ ఇక నుండైనా మన యొక్క బ్రతుకులను మార్చుకొని మన యొక్క నాలుకను భద్రము చేసుకొని ముందుకు సాగుదాం. అందరితోనూ సమాధానముగా జీవించి